నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ కొసనం శ్రీనివాసరావు గారు, ప్రముఖ న్యాయవాది. అలాగే శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రివర్యులు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. పూర్తి పేరుతో పులివెందులు ఏర్పడిన మెడికల్ కళాశాలకు ఆయన ఇప్పటికి సీట్లు కేటాయించిన సీట్లను కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెటర్ రాసి ఆ సీట్లను రద్దు చేయడం జరిగింది. రూపాయి కూడబెట్టి చదువుకున్నటువంటి కోచింగ్ సెంటర్ లో చదువుకొని నీట్ ఎంసాట్ క్వాలిఫై అయిన ఆనందం కొద్దో గొప్ప రెండు సేపు కూడా లేనంత విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ జిల్లా విద్యార్థులను, ఈ ప్రాంత విద్యార్థులను మోసం చేయడం కదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ రంగంలో నడుస్తా ఉంటే దాన్ని అడ్డుకట్ట వేసి ప్రైవేట్ రంగానికి కట్టజెప్పడానికి ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తా ఉంది. నీ యొక్క మండి వైఖరి మానుకోవాలి. ఈ యూనివర్సిటీని కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రాజకీయాల పేరుతో విద్యార్థులను మోసం చేయొద్దు. మాకు డాక్టర్లు కావడానికి అవకాశం ఇవ్వండి, ఇంజనీర్లు కావడానికి అవకాశం ఇవ్వండి. ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సిడిఎంఏ నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నామని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు, అది ఫంక్షనింగ్ లేదు. రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్, కాంప్లికేటెడ్ 48%, డిలే ఇన్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. నేను ఎంతసేపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని. కొల్లు రవీంద్ర గారు నువ్వే ప్రెస్ మీట్ పెట్టించావు గోపిచంద్ గారితో. ఛాలెంజ్ చేస్తాను కొల్లు రవీంద్రని. రవీంద్ర గారు, నేను దేవుడు ఆస్తే దొబ్బేసి, రంగనాయక స్వామి వారి ఆస్తినే నేను దొబ్బేసి, నా బినామీ అయినటువంటి లింగం ఆనంద్ అనే, నాకు నీకు ఇద్దరికి బినామీ అయిన లింగం ఆనంద్ అనే ఆయన్ని పేరు మీద నేను ఆస్తి పెట్టేసి దేవుడు ఆస్తి దొబ్బేసే లెక్క అయితే మీరు మంత్రి కదా, ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, ఎంక్వైరీ చేయండి, ఆక్షన్ రద్దు చేయండి, ఎంక్వైరీ చేసి ఆక్షన్ రద్దు చేసి దాన్ని దేవుడు ఆస్తిని దొబ్బేయటాకి, మొత్తం ఎత్తేయటాకి, కొట్టేసిన నన్ను ఉంచబాకి ఇక్కడ ఎత్తి లోపలై ఛాలెంజ్ చేస్తాను. గోపిచంద్ గారు కూడా మొత్తం సలహాదారుడు మీరే కదా, అంటే సంపాదనకు కాదులే, ఈ కుట్రలకి కుతంత్రాలకి కొల్లురవికి మీరే కదా సలహాదారులు. ఛాలెంజ్ చేస్తున్నా. రైట్, అవి వీడియోలు. ఇక వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణ వార్తలు చూస్తే పట్టు విడుపులుంటేనే పరిష్కారం, సాదా బైనామాపై నిపుణుల సూచన అంటూ కథనాన్ని ఇచ్చారు. కొత్త డిస్కంకి వ్యవసాయ విద్యుత్ కోసం కొత్త డిస్కంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక మావోయిస్టులు కాల్పుల విరమణ, ఇది పెద్ద సంచలన వార్త. ఒక రకంగా పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతోటి లేఖ, ప్రభుత్వం కూడా 4 రోజులు విరమణ పాటించాలని విజ్ఞప్తి. అయితే పోలీసు వర్గాలు ఇంకా ధృవీకరించట్లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు మున్ముందుకు, ప్రభుత్వానికి వెనకడుగు, జాతీయ ర్యాంకులో ఏటా ఎంతో తేడా అంటూ ఈనాడు వారు ప్రైవేటు పాట ఆరంభించారు. ఎందుకంటే అక్కడ ఏపీలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా, ఆ నేపథ్యం. మరి ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే వచ్చినా మళ్ళీ వాళ్ళు ప్రముఖంగా వేశారు. మరి ఫీజుల సంగతి ఏమిటి అని కొంతమంది అడుగుతున్నారు. మరి ఫీజులు ఇక్కడ 15,000 20,000 ఉంటే అక్కడ లక్షల్లో ఎందుకు కట్టాల్సి వస్తుంది? లేదా ఇక్కడ 40,000 50,000 మాత్రమే ఉంటే అక్కడ లక్షల్లో 6 లక్షలు 10 లక్షలు ఎట్లా కట్టాల్సి వస్తుంది? దాని గురించి కూడా రాయొచ్చు కదా, ఫీజులు ఎక్కువ అని కొందరు అడుగుతున్నారు. రైట్, ఇక ఏపీ విషయానికి వెళ్తే మెరిట్ని ఎలా విస్మరిస్తారు? ఎస్జిటి, ఎస్ఏ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం టీచర్లకు సంబంధించినటువంటి నియామకాల్లో ఛార్జ్షీట్లు వేసిన తర్వాత మళ్ళీ దర్యాప్తు ఏమిటి? ఇప్పుడు ఏపీలో అనేక కేసుల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ వివేక హత్య కేసుకు సంబంధించి కూడా అడిగితే సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం అంటూ అక్కడ ఒక విగ్రహం, ఒక దేవుడి విగ్రహం పడి ఉన్నటువంటి దృశ్యం. అది ఈ నేపథ్యంలోనే మళ్ళీ భూమన గారి మీద అక్రమ కేసు పెట్టడానికి ఒక ప్రయత్నం, ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడి భూమిలో ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్స్ ఏమిటి? గొడుగు వెంకటేశ్వర స్వామి భూములపై హైకోర్టు నిలదీత. అలాగే 3 శాఖలు ముప్పు తిప్పలు. నిన్నంతా కలెక్టర్లు కాన్ఫరెన్స్ ప్రతిసారి జరుగుతూ ఉంటాయి కదా. సీఎం చంద్రబాబు గారు అసంతృప్తి, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలపై ఫీడ్ బాగోలేదు, అంటే ప్రజాభిప్రాయం బాగోలేదు.
పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుపుతున్నారు. మరి అందుకే కదా గ్రామ సచివాలయాలు అన్నీ పెడితే వాటిని నిర్వీర్యం చేసి ఇప్పుడు పనుల కోసం జనం తిరుగుతున్నారని చెప్తే ఏం ఉపయోగం చంద్రబాబు గారు? సమాచారం అంతా ఆర్టీజీఎస్లో కలెక్టర్ల నివేదికలు అడగొద్దని కూడా చెప్తున్నారు ప్రభుత్వ సీనియర్ అధికారులకి. ఇక ఇంకో విశేషం ఏంటంటే ఏపీలో విరాళాలతోనే ప్రభుత్వ పాఠశాలలు సదుపాయాల స్కూల్ నిర్మాణం జరగాలన్నట్లుగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ప్రజెంటేషన్ అలా ఉందన్నట్టుగా వార్తలు వచ్చాయి. స్కూల్లో మౌలిక వస్తువులకు 2,820 కోట్లు అవసరమైతే 2,820 కోట్లు ఫైనాన్స్ నుంచి అడగట్లేదు. ఎన్ఐఆర్ సిఎస్ఆర్ నుంచి రైజ్ చేయాలని మంత్రి ఆలోచన. లీడ్ యాప్లో డోనర్ స్పాన్సర్షిప్ను ఆప్షన్ ఇస్తున్నామని చెప్పి వీటికి కూడా విరాళాలు అడుగుతున్నారట. మరి అప్పుడు నాడు నేడు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతో చేస్తే ఇప్పుడు వేరువేరుగా చేయాలని, అంటే ఏదో రకంగా వాటిని నిర్వీర్యం చేయటం ఏంటో మరి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక రికార్డు ఏంటంటే 10.2% మేరకు మద్యం అమ్మకాలు పెరిగినట్ట. మిగతా అన్నీ ధరలు తగ్గుతూ ఉంటే ధరలు ఇవన్నీ పడిపోయి కొనేవాళ్ళు లేక నానా బాటలు పడుతూ ఉంటే ఈ మద్యం ధర మాత్రం బాగా పెరిగిందట. 11% మద్యం ఆదాయం పెరిగిందని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంకే మీనా గారు చెప్పారట. ఇవన్నీ విత్తలరెడ్డి బెల్ట్ షాపులతోటారు కదా. కలెక్టర్లకు ఎస్పీలకు 10 లక్షలు పెట్టాము, ఇక్కడ ఉన్నది బెస్ట్ టీం అని చంద్రబాబు గారు అంటున్నారు. మళ్ళీ 3 నెలల తర్వాత సమీక్ష పెట్టినప్పుడు అసలు ఏం పని చేయట్లేదని మళ్ళీ ఆయనే చెప్తారు. ఏడాదిలో నేరాలు తగ్గాలంటున్నారు. ఏడాదిలో నేరాలు తగ్గడానికి మీ రెడ్ బుక్ అరాచకాలు ఆగితే కదా, ఇష్టం కేసులు పెడితే కదా సమస్య. అలాగే అయితే విశేషం ఏంటంటే పోలీస్ శాఖ రివ్యూ మాత్రం రహస్యంగా చేశారట. రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి పెడతారట. రెవెన్యూ శాఖకు సంబంధించి ఎల్లో పత్రికలే నానా బేభత్సంగా రాస్తే పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు పట్టించుకుంటారట. జనవరి 1 నుంచి రోడ్లపై చెత్త కనిపిస్తే చర్యలు తీసుకుంటా. స్వచ్ఛంద మోడల్ సొసైటీగా రాష్ట్రం ఏర్పడాలని చంద్రబాబు గారు పిలిపించారు. నిజంగా అలా జరిగితే సంతోషించాల్సిందే. నాన్సొద్దు తేల్చండి, రెవెన్యూ తీరు మారాల్సిందే సీఎం. సారు మారారంటూ చంద్రబాబు గారి సర్టిఫికేట్ అంతకుముందు రోజున సారుకి వ్యతిరేకంగా రాశారు కదా, అందుకని వాళ్ళ కవరప్పు ఇట్లా చేసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అవే మన ఫోకస్ పాయింట్ అని ఆయన చెప్పారు. నేరాల శాతం 30% తగ్గాలన్నట. 2027 నాటికి మరో 3 క్వాంటమ్ కంప్యూటర్లు. మద్యం అమ్మకాలకు డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు తప్పనిసరి చేశారట. సారు మారారంటూ వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. టైం కేపర్ అవతారం ఎత్తారంట. మరింత మెరుగ్గా మహిళల భద్రత అంట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారంట. మరి ఎందుకు పట్టించుకోవట్లేదో ఏమో తెలియదు. రైట్. ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద అక్రమ కేసు పెట్టారంట. క్వాంటమ్ భవనం ఆకృతి సిద్ధం అంట. అప్పుడు అట్లాగే 7 ఏళ్ల క్రితం అమరావతి గ్రాఫిక్స్ అన్నీ ప్రచారం చేసి జనాన్ని మాయ చేసి మోసం చేశారు. అట్లా కాకుండా నిజంగానే ఈ భవనాలన్నీ కట్టించాల్సిన బాధ్యత ఈనాడు వాళ్ళు కూడా తీసుకుంటే బాగుంటుంది. పట్టణ ప్రాంతాల్లో 1343 ఎకరాల అమ్మకం, 78 చోట్ల భూములను గుర్తించిన ప్రభుత్వం ఆ దిశలో చర్యలు తీసుకోవాలని సీఎం సూచన. సదుపాయాల కల్పనకు 10 ఏళ్లలో 1,00,000 కోట్లు అవసరమని అంచనా అంట. ఈ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో కూడా భూములు అమ్మటానికి సిద్ధమవుతున్నారంటూ ప్రజాశక్తి ఒక వార్తనిచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కనపడుతోందా వినపడుతోందా? 150 మంది ప్రయాణం చేయాల్సిన బస్సుల్లో 50 మంది ప్రయాణం చేయాల్సిన బస్సుల్లో 150 మంది ఎక్కుతున్నారు. ఎక్కిన వాళ్ళు కాముగా ఉంటున్నారా? మా మీద తిరగబడుతున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, మా ప్రాణాల మీదకి వస్తుందని ఇందాక విన్నాం కదా కండక్టర్ గారి పాపం బాధ. సో ఈ రకంగా వచ్చినటువంటి వార్తల్లోకి ఇక చర్చలోకి వెళదాం. ముందుగా టీచర్ల నియామకాల మీద మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వరా అన్న ప్రశ్న, అలాగే సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్య ఏమని, దర్యాప్తు ఛార్జ్షీట్ వేశాక దర్యాప్తు ఏమిటని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. సో ముందుగా శ్రీనివాస్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఈ టీచర్ల వ్యవహారాలు కానీ వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కానీ దీనిపైన మీ కామెంట్ ఏమిటి? సార్ అందరికీ నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా టీచర్స్ది కానీ ఎంప్లాయీస్ది కానీ ఏదైనా చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి సార్. అటువంటి చిత్తశుద్ధి అనేది ఈ కూటమి ప్రభుత్వంలో అయితే మాత్రం లేదండి. కావాలని కేవలం ఊరికే చేసామని చూపెట్టుకోవడానికి మామూలుగా మొక్కుబడిగా చేస్తారు తప్ప ఎక్కడ కూడా నాకు తెలిసి ఉద్యోగుల్లో కానివ్వండి, ఎవరైతే యువతలో కానివ్వండి, ఎంత స్పీడ్గా వ్యతిరేక వచ్చిన ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ఉంటుంది. ఎందుకంటే 15 నెలలు కూడా కాలేదు. కాకముందే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చిందంటే వీళ్ళ యొక్క దిక్కుమాలిన పరిపాలన, దుర్మార్గ పరిపాలన ఎలాగుందో కూడా అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛార్జ్షీట్ వేసిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీస్ అని చెప్పని ఇవన్నీ కూడా ఏంటంటే
ఎక్కడ కూడా ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అనేది ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయట్లేదు సార్. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే లోకేష్ గారు మన కూటమి నాయకులు చెప్తారో వాటి మీద పోలీసులు ప్రవర్తన పనిచేసి తప్పుతున్నారు తప్ప ఎక్కడ కూడా కనీసం సిస్టమ్ పాటించడం కానీ రూల్స్ పాటించే పరిస్థితి కానీ ఎక్కడ కానీ లేదు. అందుకే ఇప్పుడు ఇందాక హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందంటారు. హోమ్ డిపార్ట్మెంట్ డ్యూటీ ఎక్కడ చేస్తుంది? హోమ్ డిపార్ట్మెంట్ ఏమి డ్యూటీ చేసే పరిస్థితి లేదు. వీళ్ళు చెప్పిన వాళ్ళు అరెస్ట్ చేయడం, వీళ్ళు చెప్పిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టడం, వీళ్ళు చెప్పినట్టుగా నడవడమే తప్ప స్వేచ్ఛగా స్వతంత్రంగా నడిచే పరిస్థితి ఎక్కడైనా హోమ్ డిపార్ట్మెంట్కి ఉందా? హోమ్ మినిస్టర్గా ఉన్నారంటే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని దోపాడుతుంది తప్ప ఎక్కడైనా కానీ ఆమె పరిపాలన మీదుగా గ్రిప్ కానీ మా పోలీసు శాఖ మీద రివ్యూలు కానీ పోలీసు శాఖలో జరుగుతున్న అరాచకుల గురించి మాట్లాడతాం కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాటి మీద మాట్లాడతాం కానీ ఎక్కడైనా పరిస్థితి కనపడుతుందా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు, గోండాయిజాలు, రౌడీజాలు ఏదో మాయ మాటలు చెప్పి మోసం మాటలు చెప్పి గద్దెనెక్కారు తప్ప ఆ తర్వాత వాళ్ళలో చిత్తశుద్ధి అనేది లేకపోవడం చాలా బాధాకరం. వీటన్నిటి కూడా ఇప్పుడు మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళి వేరే ఢిల్లీలో అక్కడ కూడా మన పరువు పోతుందంటే వీళ్ళు చేసే తప్పుడు పనులే సార్. ఇవన్నీ కూడా కేవలం తప్పుడు పనులే. ఏదైనా మాట్లాడాలంటే కేసు పెట్టడం. ఇప్పుడు నిన్న బోమన కరుణాకర్ రెడ్డి గారు సాక్షాత్ రోడ్డు మీద విగ్రహాన్ని సాక్షాత్తు అన్ని ఛానల్స్ ద్వారా కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న సోషల్ మీడియా ద్వారా చూపెడితే అదే విష్ణుమూర్తి కాదు శనీశ్వరుడు. శనీశ్వరుడు అయితే దేవుడు కదా? దేవుడిని రోడ్డు మీద పడేస్తారా? ఏదో 2 ఏళ్ళ నుంచి ఉంది ఆయన చైర్మన్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? మరి దాదాపు మీరు కూడా వచ్చి 15 నెలలు అయింది కదా. ఏమైపోతారు మీరు అందరూ కలిసి? చూపెడితే మళ్ళీ కేసు పెడతావా? ఎక్కడికి వెళ్తుంది సార్ ఈ రాష్ట్రం అసలుకి? మరి గతంలో ఈ రాష్ట్రం మామూలుగా పరిస్థితి ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. మీరే ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళు గుళ్ళకి వెళ్ళి గందరగోళాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నట్లున్నాయి కదా. దారుణంగా సార్ ఒకటి సార్, గత 2019 నుంచి 24 లోపల మనకు కోవిడ్ రాబట్టి కొన్ని దుష్ట శక్తులు ఈ ప్రభుత్వం మీద కుట్ర జల్లడానికి, అప్పట్లో ఉన్న ప్రభుత్వం మీద కుట్ర జల్లడానికి అప్పుడు చేసిన తప్పుల్ని మనం అనేక విధాలుగా మనం వాటిని గట్టిగా అడ్డుకోగలిగాము. అదేవిధంగా ఆ తప్పులను సరిచేసాం కూడా. కానీ ఇప్పుడు కేవలం ప్రభుత్వమే కుట్రలు చేస్తుంది. ప్రభుత్వమే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎప్పుడే కానీ ముక్కోటి ఏకాదశికి అంతమంది చనిపోవడం ఎప్పుడైనా మీరు చూసుంటారా? మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా. తిరుపతిలో ఎప్పుడైనా సరే అంతమంది చనిపోవడం కానివ్వండి. సింహాచలంలో చందనోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక డేట్కి వస్తుంది. అటువంటి చందనోత్సవానికి అంతమంది చనిపోవడం కానివ్వండి. ఇప్పుడు నేను అనేది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పుచ్చుకున్నారు. ఆయన ఒకసారి క్రిస్టియన్ అని చెప్తారు, ఒకసారి ముస్లిం అని చెప్తారు. సరే ఇప్పుడు సనాతన ధర్మం తీసుకున్నాడు ఆయన. ఆ సనాతన ధర్మ వ్యక్తి వీటన్నిటికీ ఏం మాట్లాడరు? ఎందుకు మాట్లాడరండి? ఏదో ప్రాయశ్చిత్త దీక్షలు అంటారు, వరాహి డిక్లరేషన్ అంటారు. ఇన్ని తప్పులు జరుగుతుంటే, ఇన్ని తప్పులు తిరుపతి దేవస్థానం జరుగుతుంటే కనీసం నోరెత్తలేని మాట్లాడినన్ని సనాతన ధర్మ అయినా కావచ్చు. అదేవిధంగా తప్పులు చూపెడుతున్న వాళ్ళ మీద తప్పులు కేసు పెడుతుంటే హిందువుల మనోభావాలు ఏమైపోతుంటాయి సార్? ఇక్కడ ఏమవుతాయి హిందువుల మనోభావాలు? నిన్న నేను చూశాను ఆ టీటీడీ బోర్డు మెంబర్లు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి అది మన శనీశ్వర విగ్రహం అని చెప్పని. శనీశ్వర విగ్రహం అయితే దేవుడు కదా అతను? ఆ దేవుడి విగ్రహాన్ని భద్రపరచాల్సిన బాధ్యత మీ మీద లేదా? అంటే రోడ్డు మీద మందు బాటిల్స్ ఉన్న చోట దేవుడి విగ్రహాలు పెడతారా మీరు చేసేది? ఇదేనా మీరు చేసే ఈ సనాతన ధర్మం అంటే దీని కింద వస్తుందా మీకు? చాలా బాధాకరం సార్. ఎందుకంటే ఈ 15 నెలల్లో ప్లీజ్ కంటిన్యూ సార్. చెప్పండి సార్ ప్లీజ్. దాంతోపాటు ఈ మీ దగ్గరే కదా దేవస్థాన భూమి ఎగ్జిబిషన్, దేవస్థాన భూమిలో ఎగ్జిబిషన్ ఏమిటి, గోల్ఫ్ కోర్స్ ఏమిటని కూడా హైకోర్టు అడిగిందట. మీ దగ్గరే కదా, మీ నియోజకవర్గం అనుకుంటా కదా సార్. కాదు పక్కన ఎంత దుర్మార్గం అంటే అండి ఇది. గొల్లపూడిలో దాదాపు సుమారు 400 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అండి అది. దానిని సార్ సాక్షాత్తు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు 5 ఎకరాలేమో మన గోల్ఫ్ కోర్టుకి ఇవ్వండి, 35 ఎకరాలు ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వమని చెప్పని, అది కూడా కేసీఆర్ చిన్ని గారు నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో చేసిందన్నమాట. ఇదంతా కలిపి సార్ దేవస్థాన భూములకి కొన్ని విధి విధానాలు ఉంటాయి సార్. దాని ప్రకారం పోవాల్సింది తప్ప మన ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే కుదిరే పరిస్థితి కాదు. అంటే నారా లోకేష్ గారు తెలుసుకోవాల్సిన అవసరం, దేవస్థానం చట్టం మీద కూడా కొంచెం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భూముల్ని ఎట్లా పడితే అట్లా వాడేయడం, ఎట్లా పడితే అట్లా లీజులకు ఇచ్చేయడం, ఎట్లా పడితే అట్లా మన సొంత వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే కుదిరే పరిస్థితి కాదు. దానికోసమే ఏదైతే కలెక్టర్ రాసిన లెటర్ల మీద హైకోర్టు తప్పు పట్టింది. అదేవిధంగా ఇప్పుడు విజయవాడ ఉత్సవం పేరుతో
కోట్ల రూపాయలు లూటీ చేయడానికి ఒక మీడియా సంస్థను అడ్డం పెట్టుకొని ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ దాన్ని విపరీతంగా కోట్ల రూపాయలు దోచుకోవడానికి మార్గం చేసుకొని 56 రోజులు ఎగ్జిబిషన్ అని చెప్పని దాంట్లో లేనిపోయి పెట్టినా కానీ హైకోర్టు మందలించినా కానీ హైకోర్టు మీరు వేసిన మట్టి ఇసుక కంకర తీసేయమని చెప్పినా కానీ మళ్ళీ నిన్న రాత్రి కూడా దాన్ని ఆ ల్యాండ్ని మళ్ళీ మట్టితో దాన్ని కప్పిపట్టే విధంగా మళ్ళీ అక్కడ ఇదే ఎగ్జిబిషన్లు నడిపే విధంగా చేయడం చాలా బాధాకరం సార్. నేను ఒకటి చెప్తున్నా సార్, మీకు హిందూ ధర్మం మీద ప్రేమ ఉంటే కనుక ఇక్కడ దసరా నవరాత్రులు జరుగుతుంటే ఈ కేసీఆర్ చిన్ని ఒక్కరోజు కూడా రివ్యూస్లో పార్టిసిపేట్ చేయలేదు సార్. పబ్లిక్లకి ఏ విధంగా దర్శనం ఇప్పించాలి, ఏ విధంగా భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, ఏ విధంగా అమ్మవారి దర్శనం శీఘ్రగతం చేయాలి అని చెప్పని దాని మీద ఈ రోజు వరకు కూడా ఒక్క మీటింగ్ పెట్టకుండా విజయవాడ ఉత్సవం అని చెప్పని వాటి మీద హోటల్స్లో రివ్యూ పెట్టుకోవడం, వాటిల్లో డబ్బులు ఏ విధంగా సంపాదించాలని చెప్పడం, సినిమా యాక్టర్లు తీసుకొచ్చి డ్యాన్సులు చేద్దామని చెప్పడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు సార్. హిందూ మతాన్ని, హిందూ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి నిదర్శనమే నిన్న ఏదైతే విజయవాడ ఉత్సవం అని చెప్పని దేవుడి స్థలం 40 ఎకరాలు కబ్జా చేయాలనుకున్నారో దానికి నిదర్శనం. దానికి తప్పకుండా హైకోర్టులు మొట్టిగా వేసినప్పటికీ కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేను చెప్పేది కేసీఆర్ చిన్ని కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, తెలుగుదేశం ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో దేవుడి స్థలాల జోలికి వెళ్ళబాకండి. గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు చేస్తున్నారు. దేవుడి స్థలాల్ని పప్పు బెల్లంలాగా పంచిపెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే అమ్మవారి ఖ్యాతిని తగ్గించే విధంగా అమ్మవారి ఖ్యాతిని పెంచాల్సింది పోయి అమ్మవారి ఖ్యాతిని తగ్గించి మేము దీనికి పోటీగా వేరే ఉత్సవాలు పెడతాము, మేము అక్కడ ఎగ్జిబిషన్లు పెడతాము, తినుబండరాలు పెడతాము, మీరు అందరూ అక్కడికి వచ్చేసేయండి అని చెప్పని స్టాల్స్ 10x10 స్టాల్స్ 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు అద్దెలకు ఇచ్చే విధంగా ఇది అంటే మామూలుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉంటారు కదా సార్, ఆ విధంగా దేవాదాయ శాఖ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఈ బ్రోకరేజ్ చేసుకుంటూ కోట్లు గణించే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ కావచ్చు, అదేవిధంగా ఒక మంత్రులు కావచ్చు, ఈ విధంగా పనిచేయడం చాలా బాధాకరం. దీన్ని మేము పూర్తిగా ప్రజలతోనే అడ్డుకుంటాము. అమ్మవారికి హిందూ ధర్మాన్ని కాపాడడానికి తప్పకుండా మేమందరం కృషి చేస్తామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటాం సార్. రైట్. ఇక కొసన శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు 2 కీలకమైన పాయింట్లు, మీరు న్యాయవాది కాబట్టి మెరిట్ని ఎలా విస్మరిస్తారు అని ఇప్పుడు టీచర్ల నియామకాలకు సంబంధించి ఒక వ్యాఖ్య చేసింది హైకోర్టు, ఉత్తర్వు ఇచ్చింది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు మరి టీచర్ల నియామకాల మీద ఎట్లా ఉండే అవకాశం ఉంది? 2 ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత మళ్ళీ దర్యాప్తు ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు యాజ్ ఏ లాయర్? శ్రీనివాస్ గారు నమస్కారం. అలాగే నమస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే నిన్న హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులో మెరిటే ప్రాతిపదికగా తీసుకోవాలి, అంతేగాని మెరిట్ కాకుండా వేరే అంశాలను ప్రాతిపదికగా తీసుకోవడం అనేది చట్టం ఏ విధంగా కూడా ఆమోదించదో ఆ విషయాన్ని స్పష్టంగా హైకోర్టు వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రెండో అంశం కాదు ఈ ఛార్జ్ షీట్లు కాదు నాకు కావాల్సిన సమాచారం మీ దగ్గర విశ్లేషణ ఉంటే చెప్పండి, లేకపోతే మీకు సమాచారం లేకపోతే పక్కదానికి వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ పోస్టింగ్లు అవన్నీ ఇచ్చేస్తున్నారంట కదా, ఇప్పుడు ఇవన్నీ ఆగుతాయా లేకపోతే ఏమిటి, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా? మీరు ఆ వార్త చదివి ఉంటే మీకు ఏమనిపించింది? అది పాయింట్. పోస్టింగ్స్ ఇవ్వడానికి ఎలా సాధ్యం అవుతుందండి? ఆపాల్సిన అవసరం ఉంది. కోర్టు ఒకసారి ఒక అభ్యంతరాన్ని లేవనెత్తిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టు ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వాలి తప్ప దానికి భిన్నంగా చేసుకెళ్ళడానికి అయితే అవకాశం లేదండి. ఒకవేళ చేసినా కూడా అవి రద్దు అవుతాయి. కోర్టు ఏ విధంగా అయితే మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నప్పుడు అందుకు భిన్నంగా కనుక ప్రభుత్వం కనుక ఏదైనా అపాయింట్మెంట్ చేస్తే దానివల్ల సఫర్ అయినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్తారు కదా తప్పనిసరిగా. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ దాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. ఓకే, మరి ఇప్పుడు అదేం జరుగుతుంది? దానివల్ల లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా టీచర్ల నియామకాలు వ్యవహారం. మరి ఈ తీర్పు ఉంటుంది. మరి ప్రభుత్వం అలా వ్యవహరిస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మెరిట్ ప్రకారం ఇవ్వాలి, దాన్ని భిన్నంగా ఇస్తున్నప్పుడు బాధ్యతలు తప్పనిసరిగా మరి కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్. ఇక ఛార్జ్ షీట్ వేసిన తర్వాతే మళ్ళీ దర్యాప్తు ఏంటి అని అడుగుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ మొత్తం విశ్లేషించండి. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఏదైనా కొత్త అంశాలు దర్యాప్తు సంస్థల నోటీసులోకి వస్తే అవి బలమైనటువంటి ప్రభావం చూపించే విధంగా కేసు మీద అవకాశం ఉంటే వాటి మీద దర్యాప్తు చేయడం కోసం ట్రయల్ కోర్టులో పర్మిషన్ కోసం పిటిషన్ వేసుకోవాల్సినటువంటి అవసరం ప్రాసిక్యూషన్ వారికి ఉంటుందండి. 178 క్లాస్ 3 ప్రకారంగా అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పిటిషన్ వేసుకోవాలి.
ఆ పిటిషన్ లో ఉన్నటువంటి అంశాలు ఆమోదించదగినవే, దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉందని చెప్పేసి కోర్టు భావిస్తే అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవకాశం ఇస్తారు. అట్లా కాకుండా ఏదో కక్షపూరిత ఉద్దేశంతోనో ఇంకా జైల్లో రిమాండ్ లో ఉన్నట్టు వాళ్ళు రిమాండ్ లో ఉంచాలనో లేకపోతే మరికొంతమందిని యాడ్ చేయాలనో దురుద్దేశపూర్వకంగా కనుక పిటిషన్లు వేసే పక్షంలో వాటిని కోర్టు పరిగణలోకి తీసుకోదు. 178 క్లాస్ 3 పిటిషన్ వేయడానికి దర్యాప్తు సంస్థలకు ఎప్పుడు అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే అవి చట్ట ప్రకారంగా ఉండాలి. అందులో వాస్తవంగా ఆ కేసుని ఇంకా ఫర్దర్ గా దర్యాప్తు చేసి కొత్త విషయాలు ఏదైనా వెలుగులోకి వస్తాయి కాబట్టి దీన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోర్టు వారిని సాక్ష్యాలతో నిరూపించాల్సినటువంటి అవసరం, కోర్టు వారి ముందు సాక్ష్యాలతో నిరూపించాల్సిన అవసరం ఈ దర్యాప్తు సంస్థలకు ఉంటుందండి. ఆ విధంగా పిటిషన్ వేసినప్పుడు కోర్టు వారు పరిగణలోకి తీసుకుంటారు. అదే విషయాన్ని నేను సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ తీర్పు ఎఫెక్టు అంటే మద్యం స్కాము సంబంధించి చూస్తున్నాం కదా, అనేక ఛార్జ్షీట్లు వేయటం, మళ్ళీ బెయిల్ వస్తుందనగానే ఛార్జ్షీట్లు వేస్తున్నారనే ఏదో ఒక రైడ్ చేయటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. అంటే డైరెక్ట్గా దీనికి రిలేటెడ్ కాకపోయినా మద్యం స్కామ్లో పోలీసుల దర్యాప్తుకి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి వర్తిస్తుందా, వర్తించదా? ఈ అన్ని కేసులకు వస్తుందండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అన్ని కేసులకు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని భావించేటువంటి ప్రతి కేసులో కూడా ఈ గైడ్ లైన్స్ అనేవి వర్తిస్తాయండి. కాబట్టి అది మద్యం కేసు అయినా మరో కేసు అయినా సరే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు అవసరం అవుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంత ముందు తెలియనటువంటి ఆల్రెడీ దర్యాప్తులో ఉన్న అంశాలకి భిన్నంగా కొత్త అంశాలు ఏమైనా వెలుగులోకి వచ్చినాయా, వస్తే కనుక అప్పుడు పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అన్ని కేసులకి కూడా వర్తిస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు కక్షపూరితంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పేరుతో కాలయాపన చేయాలనో లేకపోతే ముద్దాయిని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే కొత్త వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనో ఉద్దేశంతో పిటిషన్స్ వేస్తే మాత్రం వాటిని తప్పనిసరిగా కోర్టులో ఆమోదించేటువంటి పరిస్థితి ఉండదండి. ఓకే, అంటే మరి మద్యం స్కామ్లో చాలా కాలంగా ఇప్పుడు కొందరు డిఫాల్ట్ బెయిల్ వేసుకున్నా ఏదో రకంగా వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ పేపర్లో వార్తలు రాయించడం, మళ్ళీ వెంటనే ఛార్జ్షీట్, మళ్ళీ వెంటనే ఏదో ఒక పిటిషన్ వేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఎంతకాలం ఇట్లా సాగదీస్తారు మద్యం కేసుని? ఇప్పుడు ఈ సందర్భంగా అంటే ఒక్క విషయం చెప్తున్నానండి. ఈ మధ్య మనం ఒక కొత్త చట్టం ఒకటి వచ్చింది. 30 రోజులు కనుక రిమాండ్ లో ఉంటే ముఖ్యమంత్రి అయినా పదవి కోల్పోతాడని. ఆ సందర్భంగా అమిత్ షా గారు ఒక మాట వాడారు. నేను దాన్ని చాలా దగ్గరగా గమనించాను ఆ విషయాన్ని, దాన్ని లోతుగా. అంటే కోర్టులు కళ్ళు మూసుకొని ఉండవు, 30 రోజులు రిమాండ్ లో కంటిన్యూగా ఉంచే పరిస్థితి. తప్పుడు కేసులు పెడితే కోర్టులు కళ్ళు మూసుకొని ఉండవు అనే పదాన్ని అమిత్ షా గారు వాడారు. అంటే 30 రోజులు రిమాండ్ లో కంటిన్యూ ఉంచరండి, తప్పుడు కేసు పెడితే కనుక రిలీజ్ చేస్తారు, కాబట్టి పదవులు పోతాయని భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పారు. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించాలి. ఏదైనా ఒక తప్పుడు కేసు పెట్టినప్పుడు ఎమ్మటే వాటిని పరిశీలించి ఈ ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్ చేస్తున్నటువంటి తప్పుల్ని గమనించి వాటిని కంట్రోల్ చేసి వాటిని కోర్టులు ఎఫెక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఈ అమిత్ షా గారు వాడినటువంటి మాటలను బట్టి మరింత పెరిగిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నానండి. కోర్టులు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే ఏదో జరిగింది ఇంకా ఏదో సాక్షి తీసుకొస్తామని చెప్పేటువంటి పిటిషన్ల పైన కోర్టులు కొంచెం ఎఫెక్టివ్ గా స్పందించి వాటి మీద నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను భావిస్తున్నాను. రైట్. నాగార్జున రెడ్డి గారు విద్యావేత్త, అట్లాగే గతంలో సలహాదారుగా కూడా పనిచేశారు. కృష్ణ శారద విద్యా సంస్థలకు సంబంధించిన ప్రముఖులు, అధినేత. నాగార్జున గారు చెప్పండి, మెరిట్ ఎలా విస్మరిస్తారని హైకోర్టు ప్రశ్నించింది కదా. ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏమిటి? టీచర్ల ఉద్యోగాలకి పరీక్షలు రాసి సెలెక్ట్ అవుతున్న తరుణంలో ఈ తీర్పు ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతోంది? ఇది కేవలం ఇదంతా కూడా తప్పులు తడకగా తయారైంది. మొదటి నుంచి కూడా డిఎస్సిలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇది సక్రమమైన పద్ధతిలో జరగలేదు, ఇది వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తున్నారని చెప్పేసి టీచర్ సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ ధర్నాలు చేయడము ఇది జరుగుతూ ఉంది. హైకోర్టు ఇచ్చింది సింగిల్ బెంచ్, దాన్నే ఆ బెంచ్ డబుల్ బెంచ్ కూడా మళ్ళీ దాన్ని సమర్థించింది. కాబట్టి ఇది కేవలము మేము చేశాము, కోర్టు అడ్డపడింది, మేమేం చేయాలని చెప్పే ఉద్దేశంతో జరుగుతున్నది తప్ప నిజంగా మెరిట్ ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరగలేదనేది వాస్తవంగా తెలుస్తా ఉంది. దీన్ని బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కానీ వాళ్ళు అది తీసుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళందరినీ కూడా ఇది వచ్చినారు, మీకు కాల్ లెటర్స్ వచ్చాయని చెప్పేసి చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు ఈ విధంగా జరగల, ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడం కూడా. అయితే పోస్టింగ్లు ఇవ్వటం మొదలు పెట్టారండి, పెట్టినట్టుగా వార్తలు వచ్చినాయి కదా. పోస్టింగ్లు ఇవ్వటం లేదా అపాయింట్మెంట్లు ఇవ్వటం, ఇవన్నీ వీటికి ఏమన్నా ఆటంకం కలుగుద్దా? జరిగిన వాటికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదా?
జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి తప్పు జరిగిందంటే మొత్తం కూడా ఇదే విధంగా జరిగింటాదనే అపోహలు, అనుమానాలు స్పష్టంగా బయటపడతాయి. కాబట్టి దీన్ని ఓపెన్ గా అన్ని చేసేదానికి మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి దీని మీద ప్రజలకు అంటే ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సి రాసినటువంటి వాళ్ళకు ఎటువంటి అన్యాయం జరగకూడదు. వాళ్ళ అనుమానాలు తొలగించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దాన్ని ఓపెన్ గా దాన్ని ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా దీన్ని లోకేష్ బాబు మరొక దానికి కూడా సమాధానం చెప్పండి. ఇప్పుడు గతంలో నాడు నేడు కింద జగన్ గారేమో అనేక స్కూళ్ళు బాగు చేయించారు, కొన్ని వేల స్కూళ్ళని. ఇప్పుడు వేరే సంస్థల ద్వారానో లేకపోతే విరాళాల ద్వారానో బాగు చేయాలనే ఆలోచనలోకి వెళ్ళినట్లుగా కనపడుతోంది కదా ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆ అధికారి గారు చెప్పిన విషయాలు వింటే. యామ్ ఐ రైట్ ఆర్ యామ్ ఐ రాంగ్? దానికి దీనికి గతంలోకి ఇప్పుడు ఉన్న తేడా గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు కలెక్టర్లకు డైరెక్ట్ గా మీరు రూల్స్ కూడా కాదు, మీకు మానవతా దృక్పథంతో ఏదైనా చేయండి అనే టైప్ లో చెప్తున్నారు. అది రాజకీయంగా వాళ్ళకు అనుకూలంగా చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా చేయొచ్చు అని పరోక్షంగా అర్థమై వచ్చే విధంగా చేస్తున్నారు. నాడు నేడు స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే ప్రైవేటు స్కూళ్లకు దీటుగా గత ప్రభుత్వంలో చేశారు. కానీ ఈ రోజు పిల్లలు లేరండి. చాలా వరకు కూడా ఈ 1.5 సంవత్సరంలో చూస్తే కొన్ని స్కూళ్ళు మూతపడిపోయే పరిస్థితి కూడా వచ్చాయి. ఇక్కడ కూడా మూతపడ్డాయి. మా కడప జిల్లాలో కూడా చాలా స్కూళ్ళు కూడా అదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో డిఎస్సి ఉండదు. ఈ విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వం చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ టీచర్ల పైన వాళ్ళు ఖచ్చితంగా స్టూడెంట్స్ నిలబెట్టుకుంటే మాత్రమే మళ్ళీ ఈ స్కూళ్ళు యథాతథంగా నడుస్తాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఇది వాస్తవం. రైట్, థ్యాంక్స్ అండి. సుప్రీంకోర్టులో సార్ ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిలే ఇప్పుడు ఆల్రెడీ ఛార్జ్ షీట్ చేసిన దాని మీద విచారణ ఏంటంటే కామెంట్ చేస్తారంటే ఏ విధంగా కోర్టుల మీద వీళ్ళు మన ఎవరు పబ్లిక్ పార్టిసిపేట్ ఉన్నారో ఏ విధంగా ఒత్తిడి చేస్తారో అర్థమవుతుంది. ఒక కేసుని ఇప్పుడు వివేకానంద గారి హత్య కేసు ఎప్పుడు జరిగిందండి? 2019 లోపు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. కానీ దాన్ని మసిమూసి మారేడుకాయ రాసి ఏదో విధంగా ఈ మా పార్టీ మీద నెత్తాలని వీళ్ళు ఎన్ని తిప్పలు పట్టినా కానీ సాధ్యపడేటప్పటికీ దాన్ని ఏదో విధంగా చేయాలని ప్రయత్నం చేయడమే తప్ప లేని సాక్ష్యాలు ఎక్కడ తీసుకొస్తారు సార్ వీళ్ళు? జరిగేది కాదు, పెట్టేది కాదు. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. గతంలో ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఉంది సార్, దాని గురించి ఇది జరిగింది 2019 ముందు జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయి నేను ఫస్ట్ కేసు ఇదే తీసుకొస్తాను, మీకు అది పట్టుకుంటాను, ఇది పట్టుకుంటా అని చెప్పని ఈరోజు అదే సుగాలి ప్రీతి తల్లి మీద అపవాదు వేసేదంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతుంటే అసలుకి వాళ్ళ దాంట్లో నీతి ఏమైనా ఉందండి? ఏమన్నా నువ్వే కదా ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు నేను తీసుకొస్తాను, అంతుపడతాను, ఇచ్చేస్తాను అని చెప్పని మళ్ళీ డిఎన్ఏలు మార్చేశారంట. ఎవరు మార్చారు సార్ ఇవన్నీ కూడా? 2014 నుంచి 19 వరకు ఏ ప్రభుత్వం ఉంది? ఏ ప్రభుత్వంలో ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు? ఏ ప్రభుత్వంలో దాన్ని చేశారు? వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాటన్నిటి మీద మళ్ళీ న్యాయం చేసి వాళ్ళకి అన్ని విధాల ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సినవన్నీ చేసి సిబిఐ కప్ చెప్తే అది సిబిఐ నుంచి ట్యాకప్ చేయించే సత్తా లేని వ్యక్తులు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికలకి మాత్రమే వీటన్నిటిని వాడుకుంటారు సార్. హత్యలు కానీ వీటన్నిటి ఎన్నికలు వాడుకుంటారు తప్ప ఎన్నికల తర్వాత వీళ్ళెవరూ కూడా సరైన పద్ధతిలో వెళ్ళే వ్యక్తులు కాదు. అందుకే వీళ్ళ మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సార్ ఈరోజు. రైట్, రామన్న గారు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వారు ఉన్నారు. బాబు చెప్పండి, మీరేమంటారు ఈ మెరిట్ లిస్ట్ వ్యవహారం మీద కానీ టీచర్ల నియామకాల ఇష్యూ మీద ఇప్పుడు వస్తున్న పరిణామాలు? మరి నిజంగానే ప్రభుత్వం శుభ్రంగా చేసేసిందా లేక ఇబ్బందులు పెడుతోందా? సార్ ముందుగా మీకు నమస్కారం అండి. నమస్కారాలు. ఈరోజు డిఎస్సి పరీక్ష నాకు తెలిసి చాలా ఏళ్ళ నుంచి మేము డివైఎఫ్ఐగా డిఎస్సి మీద ఫైట్ చేస్తున్నాం అండి. ఇంత గందరగోళమైన డిఎస్సి పరీక్ష నిర్వహణ మేము ఎప్పుడూ చూడలేదండి. చాలా అధ్వానంగా, అన్యాయంగా ఉంది. మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఉందండి. రాజకీయంగా కానీ పార్టీ పరంగా కానీ మాట్లాడొద్దు, వాస్తవ పరిస్థితి చెప్పండి. వాస్తవం సార్, మేము డివైఎఫ్ఐ అనేది యూత్ ఆర్గనైజేషన్ సార్. మేము రెగ్యులర్ నిరుద్యోగులుగా ఫైట్ చేసే ఆర్గనైజేషన్ కాబట్టి మాకు తెలుసు. అంతటా మేము చెప్పాల్సింది ఏమంటే చాలా అధ్వానంగానే నిర్వహించింది. మొదట సమయం కాడ నుంచి మనం స్టార్ట్ అయింది సార్. ప్రారంభము గడువు వల్ల నాకు స్టార్ట్ అయింది. ఇక్కడ నామినేషన్ కోసం అడిగాము, నామినేషన్ ఇవ్వకుండా గందరగోళం చేశారు. ఒకే జిల్లా ఒక పేపర్ పెట్టమంటే అట్లా పెట్టకుండా ఈ రోజు ఎక్కువ మంది నిరుద్యోగులకి అనుమానాలు వచ్చేలాగా తాగిచ్చారు. తర్వాత పరీక్ష నిర్వహణ తర్వాత కూడా ఈ రోజు ఇప్పుడు మనం చూస్తే నేను కోర్టు తీర్పు కానీ మనం చూసినట్టయితే కనీసం ఎక్కడైనా సాధారణంగా మూడు ఎగ్జామ్ రాస్తే ఏది ప్రయారిటీ ఉంటుందో దానికి అభ్యర్థి పోతుంది, అది సాధారణంగా.
కానీ ఈ రోజు అట్లా కూడా లేదు. ఎక్కడ తక్కువ జీతం ఉంటే దానికి పంపిస్తామన్నట్టుగా ఉంది గవర్నమెంట్. ఇది ఈ రోజు దుర్మార్గం. ఎడ్జిటి వాళ్ళు అసిస్టెంట్ పోవాలంటే చాలా టైం పట్టిద్దండి. అట్లాంటిది ఇప్పుడు ఎడ్జిటి వచ్చింది, ఎస్టేట్ వచ్చింది, జనరల్ గానే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ పోవడానికి అభ్యర్థి మొగ్గు చూపుతాడు. అట్లా పోవడం లేదు. మీరు మొదట ఏదైతే ఆప్షన్ తీసుకున్నారు దాన్ని తీసుకోవాలనేటువంటిది. మేము డివైఎస్ పోతే సుమారుగా విద్యాభవన్ ముందు మంగళగిరి దగ్గర 100 మంది నిరుద్యోగులు ఉన్నారండి. వాళ్ళందరూ అనేక వాళ్ళు చెబుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. రెండవది రిజర్వేషన్ అంశం మీద కూడా ఇందులో ముఖ్యమైన అంశం అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీలకు జిల్లాలో 3 సీట్లు ఉంటే వాళ్ళు మెరిట్ లో కొట్టినా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఓపెన్ లో కొట్టినా కూడా వాళ్ళు తీసుకొచ్చి రిజర్వేషన్ లో చూపిస్తున్నారండి. అంటే రిజర్వేషన్ కి అర్థం ఏంటండి? అంచేత ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఇందులో తీవ్రమైన నష్టం జరిగింది. దీని మీద మేము నిన్న చూస్తే ఎక్కువ మందికి అదే జరిగిందండి. అంచేత ఈ మొత్తం డిఎస్సీ వ్యవహారం అంతా కూడా గందరగోళంగా ఉంది. ఇప్పటికే అనుమానాలే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లాకు ఎస్సీలకు ఎంత కట్ ఆఫ్ చెప్పలేదండి ఇప్పుడు దాకా. విజయనగరంలో ఎస్సీ కట్ ఆఫ్ ఎంత చెప్పలేదు, అంటే కులాల వారికి కూడా కట్ ఆఫ్ చెప్పలేదు. ఇంత గందరగోళం, ఇంత అభద్రత భావం ఎందుకు వచ్చిందో అనేటువంటిది ఈ రోజు ప్రభుత్వ అధికారులు చెప్పాలి. ప్రభుత్వం ముఖ్యంగా నేను బాధిస్తుంటుంది. ఎందుకంటే 16,000 ఉద్యోగాలు ఇచ్చని చెప్తున్నారు ప్రభుత్వం. తప్పనిసరిగా 16,000 ఉద్యోగాలు ఇవ్వడం తప్పనిసరిగా అది న్యాయమైంది. కానీ దాన్ని ఎట్లా ఇచ్చారనేది కూడా కీలకమైంది కదా, ఎలా నిర్వహించారనేది కీలకమైంది కదా. అంటే ఈ గందరగోళం ఈ రోజు 100 మంది విద్యాభవన్ ముందు మీరు కావాలంటే పరిశీలించండి. గత 4 రోజులు చూస్తున్నాను. మారాలని కనీసం ఈ విద్యాశాఖలోనే ఈ మాత్రం ఉన్న అపాయింట్మెంట్ జరగాలని ఆకాంక్షిద్దాం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఈ రైతుల ఉత్పత్తుల ధరల్లో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సాధించిందని జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు శ్రీనివాస్ గారు? నిజంగానే రైతులకు సంబంధించి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో హోంశాఖ, రెవెన్యూ, ఇంకో శాఖ ఏదో ఉంది కానీ వ్యవసాయ శాఖని పెట్టలేదు. పైగా దుష్ప్రచారం అని నిన్న కూడా అంటారు. ఏంటి ఆయన యూరియా కానీ ఇతరత్ర ఇష్యూస్లో కానీ ధరలు పడిపోవటం మీద కానీ మీ కామెంట్ ఏమిటి వెల్లంపల్లి గారు? ఒకటి సార్ గతంలో మీరు 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రైతు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఎక్కడ చూడలేదు సార్ మనం. కానీ ఈ 15 నెలల ప్రభుత్వంలోనే ఎరువుల కోసం బయటకు వస్తున్నారు రోడ్డు మీదకి, వాళ్ళ పంట అమ్ముకోలేక రోడ్డు మీదకి వస్తున్నారు. ఇవన్నీ కూడా నేను 30 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పని 30 సంవత్సరాల క్రితం నేను ముఖ్యమంత్రి అని చెప్పని నిన్న కూడా మొన్న ఎక్కడో చూశాను ఒక ఇంటర్వ్యూలో. ఈ దేశంలోనే నేనే ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్నాడు ఆయన. కానీ ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనం మొదలు విక్రయం వరకు కూడా అన్నీ కూడా చక్కగా రైతు భరోసా ద్వారా అందరికీ రైతులకి ఈ యొక్క అందుబాటులో ఉండే విధంగా చేస్తే ఈరోజు యూరియా కోసం ఎంతమంది రైతులు లైన్లో నుంచోవాల్సిన పరిస్థితి అండి? కేవలం యూరియా కోసం. అంటే మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే భాగస్వామ్యంగా ఉన్నారు. అయినా కానీ యూరియా మీకు ఈరోజు రైతులకు అందించలేకపోతున్నారంటే ఎంతకంటే దిక్కుమాల పరిపాలన ఎక్కడైనా ఉందా? ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈరోజు రైతుల యొక్క మామిడికాయ కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, టమోటాలు కావచ్చు, రైతులు తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తున్నారంటే ఎంతకంటే దిక్కుమాలిన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా? రైతులు కష్టపడి పండించిన పంటని వాళ్ళకి రేటు రాక రోడ్డు మీద పడేస్తుంటే అది ఎక్కడా లేదని చెప్పని మీకు ఏదో ఎల్లో మీడియా ఉంది కదా, ఆ మీడియా ద్వారా మేము చూపెట్టుకుందాం కదా అనుకుంటే చాలా బాధిస్తారు. రైతు కన్నీరు అనేది ఈ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు సార్. అది రైతు కన్నీరు అనేది. ఎందుకంటే రైతుల మీద ఉన్న ప్రేమ ఉన్న వ్యక్తి అయితే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అని చెప్పని మామూలుగా 13,500 ఇస్తే దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి అది కాకుండా 20,000 ఇస్తామని చెప్పని లాస్ట్ ఇయర్ ఎక్కొట్టిన వ్యక్తి గనుడు ఎవరండి? రైతులను మోసం చేసిన వ్యక్తి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? అది కూడా ఇప్పుడు మళ్ళీ 5,000 ఇచ్చి చేతులు దులుపుకొని రైతుల్ని జనరల్గా చంద్రబాబుకి రైతులు అంటే పడదని సంగతి మన అందరికీ కూడా తెలిసి విషయం. ఎందుకంటే రైతుల మీద ఏ విధంగా ఇంతకుముందు కామెంట్లు చేశాడు, ఇవన్నీ కూడా మనం గతంలోకి వెళ్తే వేరే విధంగా ఉంటుంది. అలాగే కాకుండా ఈరోజు టమోటా రైతులు, ఉల్లిపాయ రైతులు రోడ్డు మీద వాళ్ళ పంట కష్టపడిన పంట పోస్తున్నారంటే ఎంత బాధపడతారో, ఎంత వెలవెల్లాడుతున్నారు వాళ్ళు. వాటి మీద సమీక్షించాల్సింది పోయి వాటి మీద సమీక్ష కాకుండా ఈ మామూలుగా కలెక్టర్ సమావేశాల్లో కూడా దంపుళ్ళు ఊరకే పొద్దు నుంచి రాత్రి దాకా దంపుళ్ళు వేయడం తప్ప వీళ్ళకి రైతులకి మేము ఈ మంచి చేసామని చెప్పే దమ్ము ధైర్యం ఉంది వాళ్ళకి? ఏమన్నా దమ్ము ధైర్యం ఉంది సార్ వాళ్ళకి ఏమన్నా? ఈ కూటమి ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు గారు నియోజకవర్గంలో రైతులు కొట్టుకున్నారు కదా సార్. జగన్ గారి ప్రకటన ప్రకారం ధరల పతనంలో కూడా రికార్డు, రోజుకో రికార్డు, మద్యం అమ్మకాల్లో రికార్డు, ఇట్లా రోజుకో మెడికల్ కాలేజీల అమ్మకంలో రికార్డు, అట్లా రోజుకో రికార్డు. ఇవాళ ధరల పతనం మీద జగన్ గారు కామెంట్ చేశారు, మీ చంద్రబాబు రికార్డు అని చెప్పి. అదే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవాలు చూపెడుతున్నారు ఆయన.
వాస్తవాలు చూపెడుతుంటే వాళ్ళు దాన్ని కనీసం దాన్ని సరి చేసుకోవాల్సింది పోయి సార్ రైతుల గురించి ఒక మాట చెప్తా సార్. కోవిడ్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పంటలకు ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి వాటిని ట్రాన్స్ఫర్ చేసి రైతు బజార్లతో అమ్మించడం కానివ్వండి, ఎన్నో రకాలు చేశారు సార్. అందులో ఒక్క రకం చేశారు. కోవిడ్ 2 ఏళ్ళు కోవిడ్ ఉంటే కూడా అదే సార్, కోవిడ్ టైంలో కూడా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సార్. ఇతను ఊరికే సోది చెప్పడం తప్ప కనీసం రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేక, రైతులకి యూరియా ఇవ్వలేక రైతుల్ని ఫెయిల్ చేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే నాకు తెలిసి ఈ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు భారతదేశంలో అందరూ అనుకుంటున్నారు సార్, రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏదో ఉంటే ఇది కూటమి ప్రభుత్వం మాత్రమే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్ దాంట్లో. రైట్. శ్రీనివాస్ గారు, కొసరం గారు చెప్పండి, ఈ భావ ప్రకటన స్వేచ్ఛపై దాడేనని వాళ్ళు రాజ్దీప్ సర్దేశాయి గారు కూడా అన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి, అట్లాగే మిగతా రిపోర్టర్స్, బ్యూరో చీఫ్లు వీళ్ళందరి మీద కేసు పెట్టడాలు, సాక్షి ఆఫీసుల మీద సోదాల పేరుతో దాడులు చేయటాలు, లేదా ఒరిజినల్గా దాడి చేసిన వాళ్ళ ఎవరన్నా అరాచకంగా దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టకపోవటాలు, ఇవన్నీ ఇప్పుడు ఢిల్లీ స్థాయికి జాతీయ స్థాయికి చేరినట్లే అనుకోవాలా? ఇట్లా నిన్న ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా ఖండించింది. అంతకుముందు వేరు వ్యక్తులు, జాతీయ స్థాయి వ్యక్తులు కూడా ఖండిస్తున్నారు. సో ఈ ప్రకటన స్వేచ్ఛ మీద ఆంధ్రప్రదేశ్లో దాడి ఎలా సాగుతోంది కొసరం గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతెందుకండి, ఇప్పుడు ముఖ్యంగా మన సాక్షి టీవీ సిటీ కేబుల్స్ లో రాదు. కరెక్ట్, రాష్ట్రంలో లేవు. అవును, అది భావ ప్రకటన స్వేచ్ఛని అంటే వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా గల వినిపించేటువంటి వాళ్ళ మీద నిషేధమే కదా అది. అవును. ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తుల పైన, అంటే వ్యతిరేకం అంటే కావాలని వ్యతిరేకంగా మాట్లాడరండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద కానీ అక్రమాల పైన కానీ ఎవరైనా స్పందిస్తే వాళ్ళపైన అణిచివేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఇది ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రం హక్కుకి భంగకరమైనటువంటి అంశం. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తన అభిప్రాయాన్ని అన్ని విషయాలపైన వ్యక్తపరచవచ్చు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి అయినా రాజకీయాల మీద మాట్లాడవచ్చు. వేరు విషయాలపైన తనకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం తన భావాలను ప్రకటించేటువంటి హక్కు అయితే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది. అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకి, వాళ్ళ విధానాలకి బాకా ఊదే వ్యక్తులకి అయితేనేమన్నా హైలైట్ చేసుకుంటా వాళ్ళకి ఎంకరేజ్మెంట్స్ ఇస్తా ఉన్నారు. అందులో వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలపైన ఏదైనా విమర్శలు చేసే వాళ్ళపైన కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, దాడులు చేయడం అనేది చేస్తా ఉన్నటువంటిది రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఇవి మరి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి నిరంతరం మన కోర్టుల్లో చర్చ జరుగుతూ ఉంది, పేపర్లో చర్చ జరుగుతుంది. కాబట్టి జాతీయ మీడియా కూడా దీని మీద ఆలోచించిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది దేశం. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో నిన్న కరుణాకర్ రెడ్డి గారి విషయం తీసుకున్నాం. ఆయన ఒక దేవుడు విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఏంటనేది, ఆయన పైన తిరిగి కేసు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఆయన విష్ణుమూర్తి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం కాకపోయినా శనీశ్వరుడు విగ్రహం అయినా, శనీశ్వరుడు కూడా దేవుడే కదా. ఏ విగ్రహాన్ని అయినా సరే మరి ఆ విధంగా తుప్పల్లో లేకపోతే ఈ మందు బాటిల్స్ ఉన్న దగ్గర ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి విగ్రహానికి కూడా ఒక పవిత్రమైన ప్లేస్ లో ఉంచాలి. ఒకవేళ ఏదైనా విగ్రహాలు ఇరిగిపోయినా పగిలిపోయినా వాటిని తొలగించే విధానం, వాటిని అంటే నీటిలో పడేయాలని చెప్పేసి మన శాస్త్రాల్లో చెప్తా ఉన్నాయి. నీటిలో అరగదీసే విగ్రహాలని నీటిలో కలిపేయాలి, లేని పక్షంలో నీటిలో ప్రవహిస్తున్నటువంటి నీటిలో పడేయాలంటే నదుల్లోనో సముద్రంలోనో పడేయాలి. అందుకు భిన్నంగా మరి తీసుకెళ్లి తుప్పల్లో పడేసి దాన్ని ప్రశ్నించినందుకు కరుణాకర్ రెడ్డి గారి పైన ఒక కేసు, సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో ఈ వీళ్ళ అరాచకాల పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పైన ప్రసారాలు వస్తాయి కాబట్టి అవి ప్రజలకు చేరకుండా వాటిపైన నిషేధం. అట్లాగే ఎవరైనా వ్యక్తులు మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అణచివేత, రాజ్యాంగ వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఇవాళ సాక్షి ఛానల్స్ పైన, సాక్షి ఆఫీసుల పైన కూడా దాడులు జరిగింది. వాటిపైన కేసులు పెడితే ఇంతవరకు కేసు కట్టినటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ కేసు కట్టినట్టు చర్యలు తీసుకునేటువంటి సందర్భాలు లేవు. మరి టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిందని చెప్పేసి ఎంతో మందిని, ఒక 150 మంది పైన కేసులు పెట్టి సుమారుగా ఒక 70-80 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి సాక్షి ఆఫీసు పైన దాడి జరిగింది, ఇంతవరకు వీళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఆ కేసులో ఎంతమంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, ఇటువంటి ఏమీ లేవు. అంటే ప్రభుత్వం బయాసుడుగా వ్యవహరిస్తూ ఉంది. పోలీసు వారు కూడా బయాసుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు.
చట్ట ప్రకారం పనిచేయడం లేదు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతా ఉంది. ఇది ఈ జాతీయ మీడియా కూడా దాన్ని మీద చర్చించేటటువంటి సందర్భం ఏర్పడింది. అది శ్రీనివాస్ గారు, ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్లంపల్లి గారు మీరేమంటారు? ఇప్పుడు రాజదీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు కానీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళందరూ ఖండించినా కూడా ఈ ప్రభుత్వ వైఖరి మారుతుందా? జడ్జిమెంట్ ఇచ్చారు, అయినా కూడా కొన్ని పెడతానే ఉన్నారు. ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడి అసత్య ప్రచారం చేస్తే కేసులు పెడతారు. అసత్య ప్రచారం ఏంటి? వాస్తవం మాట్లాడితే కేసులు పెడుతున్నారు. అసత్యం ఎట్లా అవుతుంది? కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన అసత్యమా? విగ్రహం కనిపిస్తా ఉంది, అది ఏ విగ్రహమైన కానీ. కాబట్టి ఈ విధమైన చర్యలు ప్రభుత్వం మానుకోవాల్సిన అవసరం ఉంది. వెల్లంపల్లి గారు సార్, ఇది ఒకటి సార్, ఈ ఆంధ్ర రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది సార్. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి భజన చేసి రాస్తే తప్ప, లేదంటే కనుక ఏదైనా ప్రశ్నించినా కానీ, ఏదైనా తప్పు చూపెట్టినా కానీ ఆ మీడియా సంస్థల మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరం సార్. ముఖ్యంగా సాక్షి టీవీ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, విపరీతంగా అంటే వాళ్ళు అసలు ఏది చూపెట్టకూడదు, మేము తప్పు చేస్తాము, మీరు ఇదే రాయాలని చెప్పని నిరంకుశంగా, అదే ఒక ఎడిటర్ గారి మీదే కాదు సార్, సాక్షి విలేకరుల మీద సాక్షాత్తు జనరల్గా మీ మీద కూడా కేసు కట్టారు. ఇది ఎందుకంటే మీరు దాదాపు సీనియర్ జర్నలిస్ట్. మీరు నాకు తెలిసి ఎన్నాళ్ళలో మీకు ఎప్పుడు కూడా మామూలుగా డిబేట్స్లో కానీ ఎప్పుడు చేసినా కానీ ఇటువంటి సిస్టమ్, ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా నేను చూడలేదు మీరు. ఎందుకంటే మిమ్మల్ని దాదాపు నేను ఫస్ట్ 2009లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మీరే నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అప్పట్లో నేను 2009 మీ ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను అప్పటి నుంచి మాకు మామూలుగా సీనియర్ జర్నలిస్ట్ అని తెలుసు. మీలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడానికి అవకాశం ఉందనే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర పోలీసు కానీ, ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సాక్షి ఛానల్ మీద మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టాను, ప్రతిదీ ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి ఈరోజు ప్రశ్నించడం పక్కన పెట్టేసి, ఆ రోజు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సంథింగ్ ఇక్కడ తెలంగాణలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మీద పెడితే అప్పుడు ఆడవాడిగా మరి ఆఫీస్కి వెళ్ళిన వ్యక్తి మరి ఈరోజు సాక్షి పేపర్ మీద నడుస్తుంటే ఎందుకు నోరు మీద పట్టలేదు? సాక్షి పేపర్ మీద, సాక్షి ఛానల్స్ మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు, మామూలుగా కూడా కాదు సార్. అంటే మీరు తప్పు చేస్తే చూపెట్టకూడదా? ఇంకా అన్నప్పుడు పేపర్లు ఎందుకంటే పాంప్లెట్ వేసుకుంటే పోయి కదా మనం, పేపర్లు అవసరమా? మరి గతంలో కూడా అనేక ప్రభుత్వాలు నడిచినాయి, అనేక విధాలుగా 2019 నుంచి 2024 కూడా ప్రభుత్వం మీద అనేక తప్పుడు సమాచారం రాశారు. అయినా కానీ అప్పట్లో ప్రభుత్వం ఇటువంటి చర్యలు ఇప్పుడు తీసుకోవాలా. కానీ ఈరోజు చంద్రబాబు ప్రశ్నించినా కానీ, ఈ కూటమి ప్రభుత్వం చేసిన తప్పు అన్నా కానీ వీళ్ళు చేసే తప్పుడు కేసులు ఇది సరైన పద్ధతి కాదు. చివరికి ఢిల్లీలో కూడా ఆంధ్ర పరువును తీశారని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా మనం భావించాలి సార్. ఇవన్నీ కూడా రైట్. రాజదీప్ సర్దేశాయ్ లాంటి ప్రముఖులు కూడా అవసరం సాక్షికి అండగా ఉంటామని చెప్పడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరాచకపు భావస్వేచ్ఛ దాడి మీద, భావస్వేచ్ఛ ప్రకటన స్వేచ్ఛ మీద ఉన్నటువంటి దాడి చేయటం అని ఖండిస్తున్నారు. మరి అయినా కూడా చంద్రబాబు గారికి మరి ఇది దాన్ని గమనిస్తారో లేదో, మరి వాళ్ళ మీద కూడా దాడికి వెళ్తానంటారో, లేదా రాజదీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెడతానంటారో ఏమో తెలియదు. కానీ చూద్దాం ఏం చేస్తారు. వెల్లంపల్లి గారు చెప్పండి, నిన్న కలెక్టర్ల సమావేశం ఏ రకంగా జరిగింది? ఎస్పీల సమావేశం, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారుల సమావేశం ఏ రకంగా జరిగింది? 33% క్రైమ్ రేట్ తగ్గాలంటారు. అసలు సగం రెడ్ బుక్ అరాచకాల వల్లే జరుగుతున్నాయి అనేది ఎక్కువ మంది అభిప్రాయం కదా. అందువల్లే ప్రజలు ఆయన సర్వేల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి కానీ ఇతరత్రా కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థల్ని ధ్వంసం చేసిన ఫలితమే ఈ రోజున ఈ శాఖల పనితీరు ఈ రకంగా ఉందని అనుకోవాలా? చంద్రబాబు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నడిపిన తీరు నిజంగా ఆయనలో మార్పు వచ్చిందని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నారు ఎల్లో మీడియా వారు. వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి వెల్లంపల్లి గారు. సార్ ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు కలెక్టర్ మీటింగ్ పెట్టినా కానీ ఆయనలో మార్పు అయితే రాదండి. చంద్రబాబు నాయుడు గారిలో మనం చూసేవాళ్ళు మనలో మార్పులు రావాలి తప్ప అతనితో మార్పు వచ్చే పరిస్థితి. ఎందుకంటే కలెక్టర్ సమావేశంలో అతను మాట్లాడేదన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సార్, మాటలు మనసులోంచి వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు ఆయనే సాక్షాత్తు హోమ్ డిపార్ట్మెంటు, CDMA, ఇప్పుడు CDMA ఉంది సార్. ఆయన ఏమన్నా అసలుకి మున్సిపల్ మినిస్టరా లేకపోతే ఓన్లీ మన అమరావతికి మినిస్టర్ అనేది నేను చాలాసార్లు ప్రశ్నించి ఎప్పటికే నేను చాలాసార్లు ఆయన ఎప్పుడు కూడా మున్సిపల్ శాఖ మీద రివ్యూ చేయడు, వాటి మీద ఎప్పుడు ఉండదు, కేవలం అమరావతి మీద ఓన్లీ. నాకు తెలిసి అమరావతికే మినిస్టర్ ఆయన CDMAకి మామూలుగా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధం ఏమీ లేదనేది నా యొక్క ఆలోచన.
అదేవిధంగా ఇక రెవెన్యూ మినిస్టర్ గారి గురించి చెప్పాలంటే వాళ్ళ పేపర్లోనే పొంకాలుగా రాస్తారు రెవెన్యూ మినిస్టర్ గారి గురించి. ఇక హోమ్ మినిస్టర్ గారు ఉన్నారంటే హోమ్ మినిస్టర్ గారు కేవలం ప్రతిరోజు ఎక్కడైతే ప్రెస్ మీట్ ఉంటుందో ఆ ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని తిట్టడం తప్ప దేనికి పనికిరాని పరిస్థితి. అదేవిధంగా నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంది. కలెక్టర్ కాన్ఫరెన్స్లో నిన్న పవర్స్ని నీ దగ్గర పెట్టుకొని నువ్వు కలెక్టర్స్ని అది చెయ్యి ఇది చెయ్యి, కలెక్టర్స్ చేయించే పరిస్థితి మీ దగ్గర ఎక్కడ ఉంది? కలెక్టర్స్కి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు మా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరే ఉన్నాడు, దేవాదాయ శాఖకి భూమికిను ఆయనకి ఏం సంబంధం అండి? ఆయన లెటర్ రాయడం ఏంటంటే మామూలుగా ఇది లీజ్కి ఇచ్చేసేయండి 40 ఎకరాలని చెప్పని. ఇదే నా కలెక్టర్ల పనితీరు. ఇది ఎంత కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏ విధంగా చెప్తే తానా అంటే తందానా అదే విధంగా కలెక్టర్ వ్యవస్థలు మామూలుగా ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప, మామూలుగా ఇప్పుడు అధికారుల వ్యవస్థ నడుస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా పరిపాలించే పరిస్థితి లేదు సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. ఆయన ఒకటే చెప్పాడు, నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లో మీకు ఒకటే చెప్తున్నాను, రాజకీయాలకి కులాలకి మతాలకు అతీతంగా మీరు పరిపాలన చేయండి. ఎవరైనా అర్హత ఉన్నవాడికి పథకం రాలేదు అని కనుక నాకు ఎవరైనా కంప్లైంట్ చేస్తే బాగుండకూడదు అని చెప్పని స్వచ్ఛందంగా ఆయన చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. మీరు తెలుగుదేశం వాళ్ళకే పనిచేయాలి, ఇతర వాటిని పనిచేయొద్దు అని చెప్పే సదస్సులు కలెక్టర్ సదస్సులు ఎందుకు అవుతాయి సార్? అవన్నీ కూడా మీరు మా పార్టీకి మాత్రం పనిచేయండి, ఇతర పార్టీలు పనిచేయొద్దని చెప్పడం. అదేవిధంగా ఆయనే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఒకటే మంచోడు తప్ప మిగతా మంత్రులంతా చెడ్డోళ్ళనే ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు. అసలు లోపం చంద్రబాబులో ఉన్న సంగతి అందరు బయట పెట్టరా ఇవన్నీ కూడా. అసలు లోపం చంద్రబాబు. అదిగా నారా లోకేష్ గారి శాఖ ఏంటండి? ఆయన శాఖ ఒకటి చూసుకోవాలి, మిగతా శాఖలంటి మీద ఆయన ఆధిపత్యం నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా రాజ్యాంగ ఇతర వెల్లంపల్లి గారు, ఈ సర్వేల్లో వ్యతిరేకత రావడానికి రెడ్ బుక్ అరాచకాలు కారణమా కాదా? క్రైమ్ రేట్ తగ్గించాలంటే ఎట్లా తగ్గిస్తారు? రెడ్ బుక్ పేరుతోటి మీరే అరాచకాలను ప్రోత్సహిస్తూ ఉంటే, అక్రమ కేసులు పెడతా ఉంటే. 100% సార్. ఈ రాష్ట్రం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవడానికి కానీ ఏదైతే అరాచకాలు ఇవన్నీ జరుగుతుంటే ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం సార్. ప్రతి వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడతారు సార్. నిన్న బుద్ధులని బుద్ధాంకన్న ఉంటాడు బాగా ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో, దేనికి పనికిరాడు వాడు కూడా రెడ్ బుక్ గురించి భయపెడతాడు. ఏంది రెడ్ బుక్ అని చెప్పని ప్రశ్నించే గుర్తును నొక్కడం కానివ్వండి, ఎవరైతే ఈ ప్రభుత్వం మీద ఏలెత్తి చూపెడుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని తప్పుడు కేసులు పెట్టి ప్రజా వ్యవస్థ పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసే విధంగా పోలీసుల్ని తప్పుడు కేసుల ద్వారా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తారు. కాబట్టి ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఈ సర్వే రావడానికి కారణం నేను నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇది సత్యం సార్. దీంట్లో ఎటువంటి మార్పు లేదు సార్ దీంట్లో. రైట్. కోసరం గారు సార్, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్న ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం కోసం క్రైమ్ రేట్ పెరగడానికి ఇంకో కారణం, అంటే క్రైమ్ ఇక్కడ రెడ్ బుక్ విషయంలో క్రైమ్ జరగబోయిన కేసులు కడతా ఉన్నారు. క్రైమ్ రేట్ రాష్ట్రంలో పెరగడానికి కారణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీల కార్యకర్తలు, ఒక బీజేపీని మినహాయించండి, బీజేపీ కార్యకర్తలు అలా ప్రవర్తిస్తున్న పరిస్థితి కొంత కనపడలేదు. కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీల కార్యకర్తలు అరాచకాలు ఏ విధంగా చేస్తున్నారో, దౌర్జన్యాలు ఏ విధంగా చేస్తున్నారో మనకి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లా. అలాగే మహిళలపైన కూడా విచ్చలవిడిగా దాడులు పాల్పడే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. దానికి కారణం ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం, మేమేం చేసినా చాలా మన అవుద్ది అనేటువంటి పరిస్థితి ఆ పార్టీ కార్యకర్తలు రావడమే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరగడానికి కారణం. ఈ రెడ్ బుక్ పరంగా ఏంటంటే క్రైమ్ నేరం చేయకపోయినా ప్రతిపక్షాలపైన కక్షపూరితంగా కేసులు రిజిస్టర్ చేసుకుంటా, తప్పుడు కేసులు రిజిస్టర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఒక పక్క ఏమన్నా నేరాలు పార్టీ పరంగా వాళ్ళ కార్యకర్తలు దౌర్జన్యాలు చేస్తూ అరాచకాలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆమె మేడం గారు ఉదయం ఏదైనా సపోజ్ ప్రతిరోజు మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇవి తప్ప రాష్ట్రంలో క్రైమ్ రేట్ల పైన రివ్యూ చేయడం కానీ, పోలీసు వ్యవస్థకి ఏదైనా డైరెక్షన్స్ ఇవ్వడం కానీ, కొత్త పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం కానీ, పోలీసు వ్యవస్థకి ఏదైనా ఇన్వెస్టిగేషన్ కోసం ఆధునికమైనటువంటి వసతులు కల్పించేటువంటి చర్యలు కానీ, వాటిపైన ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారు దృష్టి పెట్టిన దాఖలాలు నాకైతే కనిపించట్లేదండి. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడమే క్రైమ్ రేట్ పెరగడానికి కారణం. పార్టీలు నాయకులు కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ జనసేన పార్టీ నాయకులు ఈ మధ్య చూసాం, జనసేన పార్టీ వాళ్ళు ఒక బిల్లు కలెక్టర్ని ఒక
అతను కొట్టడం జరిగింది. అట్లాగే టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ పైన సింబల్ పెట్టుకుని వెళ్ళండి మీరు పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్. వాళ్ళ ఫోన్ల మీద టీడీపీ సింబల్ పెట్టుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా దౌర్జన్యంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసు వారు ఓపెన్ గా చెప్తున్నారు, అయ్యా మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మా మీద ఒత్తిడి చేస్తా ఉంది, మేము వాళ్ళు చెప్పినట్టు తప్ప భిన్నంగా చేయలేము, మేము న్యాయం చేయలేము అని చెప్పేసి బాధితులకు చెప్పిన ఉదంతాలు నా నోటీసులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఇక వెల్లంపల్లి గారు ఫైనల్గా చెప్పండి, 10.29% మద్యం అమ్మకాలు పెరిగాయట. గత ఏడాది కంటే 9% ఉంటే ఈ ఏడాది ఇంకా పెరిగినాయట. సో ఈ ఎఫెక్టు మరి రెడ్ బుక్ అరాచకాలతో పాటు ఈ ఎఫెక్ట్ కూడా పడుతుంది కదా, మహిళలకు భద్రత కల్పించాలి ఇంకా అని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ మహిళల మీద ఇంకా అరాచకాలు అఘాయిత్యాలు సాగుతూనే ఉండటానికి ఈ మద్యం ఎఫెక్ట్ కూడా కారణం కాదా? పక్కాగా సార్. ఎందుకంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో రేషన్ బియ్యాన్ని ఇంటికి పంపించేస్తారు, నేరుగా పెన్షన్ నేరుగా ఇంటికి పంపించారు సార్. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మందు బాటిల్స్ ఇంటికి పంపించే విధంగా, బెల్ట్ షాపులు ప్రోత్సహించే విధంగా, బారుల్ని పెంచే విధంగా, వైన్ షాపుల్ని ఈరోజు మీరు విజయవాడ నగరంలో ఒకసారి వస్తే కనుక మీకు చేస్తే అర్థమవుతుంది సార్. వైన్ షాపులు డెకరేషన్ చేసినట్టుగా ఎక్కడ లేదు సార్. ఈరోజు అమరావతి వైన్స్ అంట, అక్కడ పెద్ద పెద్ద వైన్ షాపులు. అంటే దాన్ని ఇప్పుడు జనరల్గా సార్ ఈ లిక్కర్ కంపెనీలు కూడా ఎక్కడ కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో ఆ విస్కీ పేరు ఆ పేరు వాడరు వాళ్ళు. జనరల్గా ఆ బ్రాండ్ పెట్టి వాటర్ సోడా అనేది అమ్ముతారు, అది దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైన్ షాపులకు ఉన్న ప్రయారిటీ దేనికి లేదు సార్. మద్యం మీద ఉన్న ప్రమోషన్స్ దేనికి లేదు సార్. ఈరోజు మద్యం అమ్మకాలు మనం ఎక్కువ అమ్మామని చెప్పామంటే అంత సిగ్గుపడాలి సార్. మనం అసలుకి సిగ్గుపడక్కలేదా? అదే మన నందమూరి తారక రామారావు మద్యపాన నిషేధం కావాలని చెప్పిన ఆ రోజు పార్టీని, తెలుగుదేశం పార్టీని ఆ విధంగా ముందు తీసుకెళ్తే ఈరోజు మేము మద్యం అమ్మకాలు ముందుగా ఎక్కువ తీసుకెళ్తున్నామని చెప్పిన విధంగా ఈరోజు వీళ్ళ పరిపాలన వెళ్తుందంటే ప్రజల ఆరోగ్యం ఎంత క్షీణిస్తుంది, ప్రజల ఆరోగ్యాలతో ఎలా వీళ్ళు ఆడుకుంటున్నారు. ప్రజలు ఒక పక్కేమో మీరు ఏదో తల్లికి 100 ఇచ్చామని చెప్పని మరి మద్యం మీద డబ్బులు తీసేసుకున్నారు కదా మీరు. ఎంత తప్పు సార్ ఇది. ప్రజా ఆరోగ్యం ఇది అసలు మంచిది కాదా? చూసుకోవద్దా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మద్యం అమ్మకాలు తగ్గించాలి, ఏ విధంగా మద్యం తాగే వాళ్ళని తగ్గించాలని చెప్పని ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఈరోజు మద్యం అమ్మకాన్నే ప్రాధాన్యత తీసుకొని ప్రతి ఇంటి వద్దకి మద్యం అమ్మిస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి మాత్రం దక్కుద్దని మాత్రం మీ ద్వారా తెలియపరచుకోండి సార్. రైట్. తమ్ముళ్ళు సాయంత్రం పూట పెగ్గేసుకోవాలని ప్రచారం చేసిన ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం ఏంటిదేమో దేశంలో. బట్ అయినా గెలిచారు కాబట్టి దాన్ని మనం అదేవిధంగా బీర్ను కూడా ఎనర్జీ డ్రింక్ చెప్పిన వ్యక్తి కూడా వాళ్ళ మనిషి సార్, వాళ్ళ మంత్రి గారు చెప్పినట్టున్నాడు. రైట్. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కోసమ శ్రీనివాస్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఏదేమైనా ఎవరు కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని, ఎట్టి పరిస్థితులను ఎవరిని అందుట్లో గౌరవనీయమైన వ్యక్తుల జోలికి కానీ ఇతరత్ర కానీ ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఈ కాలర్స్కి వచ్చే మంచి అవకాశాన్ని, భావ వ్యక్తీకరణ అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకని ఇందాక అతను చేసిన ఒక అభ్యంతరకర పదం వాడాడు, దానికి మేము మరొకసారి సారీ చెప్తూ అలాంటివి ఎవరు వాడొద్దని, అలా చేస్తే మేము ఆపేయాల్సి వస్తుంది. అటువంటివి దయచేసి గమనించాలని కోరుతూ ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.